వారి జీవిత పాఠాల ద్వారా మనం ఎంతో ఇన్స్పిరేషన్ పొందవచ్చు. ఇప్పుడు నాతో పాటు అలాంటి జీవిత విజేత ఉన్నారు. ఆవిడ మరెవరో కాదు, వనజ రామశెట్టి గారు. ఆవిడ వీడియోస్ ద్వారా మీరందరూ కూడా చాలా కనెక్ట్ అవుతూ ఉండొచ్చు. వనజ రామశెట్టి గారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం వనజ గారు. నమస్తే. పవిత్ర, జయరాం, శిల్ప ఎపిసోడ్ మీకు కూడా ఐడియా ఉండొచ్చు. అసలు ఆమెకి 2 పిల్లలు, అంత పెద్ద పిల్లలు అయినా సరే చందు అనే అతన్ని ఇష్టపడింది. ఎందుకంటే తనకు కూడా ఒక ప్రేమ లేమి అనేది ఉంది తన జీవితంలో, హస్బెండ్ తో దూరంగా ఉండడం. ఇటు చూస్తే శిల్ప కూడా తను ఎంతో ఇష్టపడి 12 ఏళ్ళు 15 ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు. కానీ 2 భామల మధ్యలో ఈ చందు ఒకళ్ళని సాటిస్ఫై చేయడానికి ఇక్కడ భార్యని బాధ పెట్టడం అనేది జరిగింది. ఇంకొకటి శిల్ప అనే అమ్మాయి 25,000 30,000 ఇస్తున్నాడు, మళ్ళీ ఎందుకు పరువు పోవడం, నా పిల్లలకి తండ్రి ఉంటే చాలు. అసలు ఒక విమెన్ గా చూసినప్పుడు ఎవరిని తప్పు పట్టలేని పరిస్థితి మనకి కనిపిస్తుంది, మనలాంటి విమెన్ కి. కానీ ఇలాంటి సిచ్యుయేషన్ చాలా మంది జీవితాల్లో ఉండొచ్చండి. ఇప్పుడు వాళ్ళిద్దరు చనిపోయారు కాబట్టి ఇది బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు అలా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి మీరిచ్చే సలహా ఏమంటారు? అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఇల్లిసిట్ అఫైర్స్ అనొచ్చు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనొచ్చు. సో బేసిక్ గా ఏంటంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎప్పుడు వస్తాయి అంటే, నేను వాట్ ఐ సీ ఇస్, మ్యారేజ్ అయిన వెంటనే రావు ఎనీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్. ఇట్ కమ్స్ ఆఫ్టర్ అ పీరియడ్ ఆఫ్ టైం. బేసికలీ ఆఫ్టర్ 10 years, 5 years ఆఫ్ మ్యారేజ్, 10 years ఆఫ్ మ్యారేజ్ తర్వాత. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో అటెన్షన్ తగ్గిపోతూ ఉంటుంది. అట్రాక్షన్ పక్కన పెట్టేసి అటెన్షన్ ఉండదు అనమాట. ఇంతకు ముందు ఉన్నంత కాజీగా, అంత హ్యాపీగా, అంత దీనిగా ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ గానీ, పిల్లలు పుట్టేస్తారు, మన ఫోకస్ అంతా ఒక ఫీమేల్ అటు వెళ్ళిపోతారు, డైవర్ట్ అవుతారు. అటు వెళ్ళిపోగానే ఆఫ్టర్ 10 years గ్యాప్, 15 years గ్యాప్, ఎవరు XYZ ఇంకొకరు వచ్చి ఇంకా ఆటోమేటిక్ గా ఇంట్లో వాళ్ళకుంటే బాధలు వాళ్ళకు ఉంటాయి ఎలాగో. బట్ బయటకు వెళ్ళగానే సంబడి సేస్, యు లుక్ గుడ్, యు ఆర్ సో అండర్స్టాండింగ్ అనగానే మనం ఆటోమేటిక్ గా వాళ్ళ సైడ్ కి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ మగవాళ్ళు కూడా ఏం చేస్తారంటే, ఇంట్లో వాళ్ళ బాధల కంటే కూడా బయట వాళ్ళు చెప్పేవి ఎక్కువగా వినేస్తూ ఉంటారు. బయట ఆడవాళ్ళు ఎవరైనా వచ్చి ఇంట్లో వాళ్ళకి ఒక హియరింగ్ పర్సన్ గా ఉండరు వాళ్ళు అనమాట. ఓకే, వీ నీడ్ వైఫ్ వచ్చేయండి, నేను మీతో కాస్త మాట్లాడాలనిపిస్తుంది, ఏంటి ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్తూ ఉంటావు, నాకు ఇప్పుడు టైం లేదా అని వెళ్ళిపోతూ ఉంటావు. అదే ఆఫీస్ లో కలీగో వచ్చి పలానా మనిషిగో నాకు నీతో ఒక 10 minutes మాట్లాడంటే, ప్లీజ్ ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ అనేస్తాం. సో అలా అనగానే మనకి అరే నా కోసం ఇంత వింటున్నాడు. అక్కడ మొదలైనది ఇలా అఫైర్స్ దాకా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. సో బికాస్ యు ఆర్ ఆల్వేస్ సీయింగ్ అ పర్సన్ హూ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. ఇంట్లో వాళ్ళకి మాత్రం మీరు అవైలబుల్ గా ఉండరు, బయట వాళ్ళకి మాత్రం బికాస్ యు వాంట్ దట్ అప్రిసియేషన్. అరే నేను చాలా మంచోడిని, నేను చాలా బాగున్నాను, ఇలాంటివన్నీ అవ్వాలి. ఆ సేమ్ థింగ్ ఆడవాళ్ళు కూడా ఏంటంటే, వాళ్ళని మెచ్చుకోగానే నువ్వు ఈరోజు బాగా కనపడుతున్నావు, నీ చీర బాగుంది, నీ డ్రెస్సింగ్ బాగుంది, నీ పర్ఫ్యూమ్ బాగుంది అనగానే ఇంట్లో వాళ్ళ హస్బెండ్ ఆల్వేస్ ఫీల్స్ ఇట్స్ నాట్ వెరీ ఇంపార్టెంట్ టు ఎవ్రీడే ప్రైజ్ చేసే అవసరం నాకు లేదు అని హస్బెండ్ కు ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళు ఇద్దరు రెగ్యులర్ గా అలా అంటే మనం అటు, దట్స్ అ మైండ్ బేసికలీ. నేను కూడా ప్రాక్టికల్ గా చూసింది ఏంటంటే, నా ఫ్రెండ్ చెప్తూ ఉండేది, నువ్వు చాలా స్ట్రాంగ్ అని చెప్పి, ప్రొఫెషనల్ భలే ఉంటావు, ఏ సిచ్యువేషన్ అయినా భలే హ్యాండిల్ చేస్తావు అని మా హస్బెండ్ అంటూ ఉంటారని. పోనీ అదే హస్బెండ్ తినకిస్తున్నాడా తన వైఫ్ కి అవకాశాలు అంటే అది లేదండి. తన ఇంట్లోనే ఉండాలి, వంట చేయాలి, వెల్ ఎడ్యుకేటెడ్ అయినా జాబ్ చేయకూడదు. ఇలాంటి సిచ్యువేషన్ అంటే మన కళ్ళ ముందే ఉన్నాయి ఇలాంటి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు వీళ్ళు పవిత్ర, చందు, శిల్ప విషయంలో కూడా జరిగింది ఇదే. శిల్పని ఇంటికి పరిమితం చేశాడు, MBA HR అమ్మాయి. అంటే తను కూడా అక్కడికే కన్ఫైన్ అయిపోయింది. ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత ఇప్పుడు బయటకు వెళ్తాను, ఇలాంటి సిచ్యువేషన్ లోనే ఇంకొక అమ్మాయి వచ్చి అతని సజెషన్ అడుగుంటే, నువ్వు ఎంత చదువుకున్నావు, నువ్వు వెళ్ళు, బయటకు వెళ్ళి ఏం కాదు, నువ్వు వెళ్ళి జాబ్ చేయని చెప్పేస్తాడు కదా. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఓన్ వైఫ్, మన ఫ్యామిలీ విషయానికి ఓన్ వైఫ్ మాత్రం అక్కడే ఆ 4 walls కి కన్ఫైన్డ్ గానే ఉండాలి, పిల్లల్ని చూసుకోవాలి. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే ఎవరి లైఫ్ ని బట్టి వాళ్ళు డెసిషన్స్ తీసుకోవాలి. విమెన్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. ఈ ఇష్యూస్ ని కూడా కదా మనము బేసిక్ ఏంటంటే, వీఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ జనరలైజ్డ్ గా ఒకటి మాట్లాడుతున్నాం. కాకపోతే ఇది ఒక్కొక్క ఆడపిల్ల ఒక్కొక్క సిచ్యువేషన్ బేస్ చేసుకుని వాళ్ళ మెంటాలిటీస్ డిఫర్ అవుతూ ఉంటాయి. ఇట్స్ నాట్ అ కంక్లూజన్ అన్నమాట. ప్రతి ఒక్కరు ఇలాగే ఉంటారా అని కూడా కాదు. స్ట్రాంగ్ గా ఉన్న అమ్మాయిలు కూడా ఉన్నారు. ఆఫీస్ లో ఇలాగ ఇష్యూస్ వస్తే వెంటనే దాన్ని ఇష్యూ చేసేసి హంగామా చేసేసే వాళ్ళు ఉన్నారు. సో ఇదంతా జెనరిక్ స్టేట్మెంట్ ఇప్పుడు మనం చేసేది. బట్ దాన్ని స్పెసిఫిక్ గా మనం మాట్లాడుకున్నప్పుడు వీ కెన్ కమ్ కేస్ బై కేస్ అన్నమాట వాటి గురించి.